హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో మటన్ కర్రీ సింపుల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు సైతం సింపుల్గా అలానే బ్యాచులర్స్ కూడా చేసుకునేలాగా సింపుల్గా కుక్కర్లో చూపించబోతున్నానండి. గ్యాస్ అయిపోకుండా ముక్క మెత్తగా ఉడికేలా తక్కువ టైంలో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి, నేను ఫస్ట్ మటన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. అలానే ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పుదీనా, కొత్తిమీర కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకున్నాను, అన్నీ రెడీ చేసుకొని. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అలానే పుదీనా, కరివేపాకు వేసాను. అలానే టొమాటోస్ ఒక హాఫ్ కేజీ మటన్కి 2 టమాటాలు వేయండి చాలు. పావు కేజీ అయితే ఒక్క టమాటో చాలు, బాగా గుర్తుపెట్టుకోండి. మరీ ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుంది. అవి ఇలా బాగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇలా మటన్ ముక్కల్ని అందులో వేసేసాను. తొందరగా అయిపోతుందండి, నిమిషాల్లోనే మటన్ కర్రీ చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట. ఇలా చాలామందికి ఇలా తెలియక మామూలుగా తపాల్లో పెట్టేసి ఎక్కువసేపు ఉడకబెడుతూ ఉంటారు. దానివల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది, మన సమయం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలా కుక్కర్లో చేస్తారంటే తొందరగా అయిపోతుంది. అది వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి బాగా. చాలా బాగుంటుందండి, ఈజీగా చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట. ఇలా చేసుకున్నారంటే మీకు అసలు వంట చేసిన ఫీలింగ్ కూడా రాదు, స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండం కాబట్టి. తర్వాత చూడండి, ఇది నాన్ వెజ్ సాంబార్ పౌడర్, అలానే ధనియాలు. నేను చెప్పా కదా, ప్రతి వీడియోలో చెప్తున్నాను. అది ఎలా చేసుకోవాలనుకుంటే నా పాత వీడియోలోకి వెళ్ళి ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఆ పౌడర్ మీ దగ్గర లేకపోతే మామూలుగా ధనియాల పౌడర్ వేసేయండి. ధనియాల పౌడర్ వేసిన తర్వాత కారం వేయండి. ఇలా మొత్తం కలిపేసుకోండి, సరిపోతుంది. కలిపిన తర్వాత నీళ్ళు ఎక్కువ పోయొద్దండి, ఎందుకంటే మనం వండుకుంటుంది కుక్కర్లో కదా, ఎక్కువ నీళ్ళు అస్సలు పట్టవు. ఇలా నీళ్ళు పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక్క 5-6 విజిల్లు రానివ్వండి. 3 విజిల్లు కాదు, 3 విజిల్కి మటన్ ఉడకదు కాబట్టి ఒక్క 5 విజిల్లు రానివ్వండి. అప్పుడు మెత్తగా ఉడుకుతుంది, పట్టుకుంటే తునిగిపోయేంత మెత్తగా అవుతుందండి. ముక్క చాలా బాగా ఉంటుంది, డైజెషన్ కూడా తొందరగా అవుతుంది ముక్క మెత్తగా ఉడికితే. ఇప్పుడు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఉడికింది. ఇప్పుడు మసాలా వేసాను. ఏం మసాలా అంటే ధనియాలను వేయించుకున్నాను, అలానే చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి వీటిని అన్నిటిని పౌడర్ చేసి అందులో వేసాను. ఇంక వేరే మటన్ మసాలాలు అలాంటివి ఏమి వేయలేదు నేను, బాగా గమనించండి. అది వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసాను. చిన్న మంట మీద ఒక్క 5 నిమిషాలు ఉంచితే చాలు, చక్కగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. వావ్, ఎంత బాగా వచ్చిందో చూడండి. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇంతకుముందు మీరు చేసిన కర్రీకి నేను చెప్పిన కర్రీకి ఏంటో తేడా మీకే తెలుస్తుంది. మటన్ కర్రీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, మటన్ కర్రీ సింపుల్గా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.